హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. లక్నవరం సరస్సు. లక్నవరం సరస్సు క్రీస్తు శకము 1312వ సంవత్సరంలో ఓరుగల్ల రాజధానిని పరిపాలించిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుని చేతుల మీదుగా రూపుదిద్దుకుంది. వరంగల్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోవిందరాపేట మండలంలో ఉన్న లక్నవరం సరస్సు ఒక ప్రసిద్ధ పిక్నిక్ ప్రదేశం. సరస్సు అందం యొక్క అసాధారణమైన విషయం. 3 ఇరుకైన లోయలను మూసివేయుట ద్వారా ఈ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సు 13వ శతాబ్దం కాకతీయ రాజవంశం యొక్క పాలకులు నిర్మించారు. ఈ ప్రాంతం మొత్తం పచ్చని పంటలు మరియు ఆహ్లాదకరమైన నీటి వనరులతో సమృద్ధిగా ఉంటుంది. కొండల మధ్య దాక్కున్న లక్నవరం సరస్సు కాకతీయ పాలనలో కనుగొనబడింది. కళలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే కాకతీయ రాజులు ఆనాటి రైతాంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచేందుకు ఈ సరస్సు సాక్షిభూతంగా నిలుస్తోంది. ఎత్తైన కొండల నడుమ నిర్మించిన ఈ సరస్సు నేటి ఆధునిక ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని పోలి ఉంటుంది. కోనేరు, దేవాలయం, నగరం అనే పద్ధతిలో సరస్సు సమీపంలో శివాలయం, నగరాన్ని స్థాపించే కాకతీయులు లక్నవరంలో మాత్రం దానికి భిన్నంగా సరస్సును మాత్రమే నిర్మించటం ఇక్కడ ప్రత్యేకత. ఈ సరస్సుకు 9 ప్రధాన తూములున్నాయి. కాంక్రీటు, ఇనుము వాడకం లేకుండా కట్టిన ఈ కట్టడం ఇప్పటికీ చెక్కు చెదరకపోవటం విశేషం. కాకతీయుల కాలం నుంచి నేటి వరకు లక్నవరం సరస్సు రైతుల పాలిట వరప్రదాయినిగా ఉంటుంది. దాదాపు 8700 ఎకరాల పంట పొలాలకు సంవత్సరం పొడవునా నీరు అందిస్తోంది. సరస్సు నిర్మాణం సమయంలోనే సాగునీటి కోసం రంగాపూర్, శ్రీరాంపతి, నరసింహులకోట అనే 4 ప్రధాన కాల్వలను నిర్మించారు. ప్రకృతి అందాలతో అలరాలుతున్న ఈ సరస్సు కొన్నేళ్ల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ నిరాదరణకు గురైంది. అయితే ప్రస్తుతం తెలంగాణలోని ప్రధాన పర్యాటక కేంద్రంగా వెలుగొడుతోంది. లక్నవరం సరస్సు దీవుల మధ్య ఉండే వేలాడే ఈ వంతెనను చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుండి ప్రతిరోజు 100లకు పైగా పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ సరస్సులో 6 దీవులు ఉండగా ఒక్కో దీవిని ఒక్కో రకంగా తీర్చిదిద్ది పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు పర్యాటక శాఖ తగిన ఏర్పాట్లు చేస్తుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ శ్రీదేవి ఆకుల.